ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఈ ప్రక్రియ చేపడుతోందని చెప్పడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర నాయకుడు పటోళ్ల విక్రమరెడ్డి తెలిపారు. దేశంలో సంస్కరణలు అమలు చేసే ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతూనే ఉందని ఆయన విమర్శించారు. ఈ ప్రక్రియ ద్వారా ఎవరి ఓటు హక్కు కోల్పోకుండా చూడడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇది కొత్తగా చేపట్టిన కార్యక్రమం కాదని, గతంలోనూ దేశవ్యాప్తంగా అనేక సార్లు నిర్వహించారని స్పష్టం చేశారు. భారతదేశాన్ని కులాలు, మతాల పేరుతో విభజించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని విక్రమరెడ్డి ఆరోపించారు. ఎస్ఐఆర్ వల్ల మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాలని ప్రయత్నించారు. దశాబ్దాలుగా ఆయా వర్గాల జీవన పరిస్థితుల్లో మార్పు తీసుకురాకుండా వారిని కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుండటంతో కాంగ్రెస్ భయాందోళనకు గురైందని, అందుకే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. జాతీయ స్థాయిలో ఈరోజు ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ ఏదైతుందో దీనిని అవగాహన లేకుండా నిన్న కాంగ్రెస్ నాయకులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడేటువంటి ఎంత అవగాహన లోపంతో మాట్లాడుతారో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. దేశంలో ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ యొక్క సంస్కరణలను ఈ దేశంలో ఏ మూలన ఉన్నప్పటికీ కూడా ఒకే ఓటు ఉండాలనేటువంటి సంకల్పం ఏదైతుందో దాన్ని చిత్తశుద్ధితో అధికారులందరూ కూడా చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో భారతీయ జనతా పార్టీ స్వార్థం ఎక్కడుంది? ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు సంకల్పించి క్యాబినెట్ అప్రూవల్ తోటి ఈరోజు చేస్తున్నటువంటి ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా ప్రతి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఈ రకమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మరి గతంలో మీరు చేసినటువంటి ప్రక్రియ ఇదే రకంగా ప్రక్రియ కొనసాగించారా? ఈ దేశాన్ని కులాల వారిగా, మతాల వారిగా విడగొట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. మీ మాటలతోటి ఈరోజు అనేక సందేహాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో ఏ రకంగా మైనార్టీలకు అన్యాయం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఏ రకంగా ఎస్సీలకు అన్యాయం జరుగుతుందో అర్థం కాదు. ఏ రకంగా ఎస్టీలకు ఈరోజు మీరు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల పేరు ఎన్ని రోజులు వాడతారు? వాళ్ళ జీవన స్థితిగతుల లోపల మార్పు లేకుండా ఎన్ని రోజులు వాళ్ళని ఓటు బ్యాంక్ వాడుకునేటువంటి క్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అమలు కానటువంటి హామీలను ఈ రాష్ట్రంలో ఇచ్చిర్రు. 420 హామీలను ఇచ్చిరి, 6 గ్యారెంటీలను ఇచ్చిరి. ఏ ఒక్కటి కూడా అమలు చేయాలనేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. వాటన్నిటిని కూడా సైడ్ ట్రాక్ మార్చడం కోసం ఈరోజు ప్రతి ప్రాంతంలో గ్రూప్ తగాదాలు అవుతున్నాయి. ఆ గ్రూప్ తగాదాలను మార్చడం కోసం మీకోసం మా పార్టీ అడ్డు పెట్టడమా? భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోయడమా? ఈ దేశంలో సంస్కరణల విషయంలో దేశ అభివృద్ధి కోసం, దేశ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి సంస్కరణ వచ్చినా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో అనేక రకాలుగా ముందుకు వస్తున్నది అనేటువంటి విషయంలో ఆ భయం కారణంగా అటు మైనార్టీల్లో కానీ ఇటు ఎస్సీల్లో కానీ ఒక విష బీజాలను నాటేటటువంటి దురుద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి పార్టీ నిజంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. వీళ్ళ తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని చెప్పేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను.